ఇక్కడ చూడండి ఏమని రాసిందో. ఇక్కడ నుండి ప్రతి స్తంభం మీద ఇలాగే రాసి ఉంటుంది, హరే రామ హరే రామ 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 హరే హరే. ఇలా ఈ టైప్లో రాసి ఉంటుంది మొత్తం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫనీ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఆ వీడియో తీసి అయితే చాలా రోజులైంది కదా, చాలా రోజులైంది, అంటే 1 month పైన అయిపోతుంది. కొంచెం హెల్త్ అది బాగుంటలేదు, దానివల్ల అయితే వీడియో అయితే తీయలేకపోయాను. అలాగే కొన్ని పర్సనల్ పనులు కూడా ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ అయినాయి. సో దాని గురించి అని చెప్పేసి వీడియోస్ తీయట్లేదు అనమాట. ఇక్కడ నుంచి వీలైతే వారానికి వీక్లీ వీడియోస్ తీస్తూ ఉంటాను అనమాట. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ వీడియోలోని నేను భీమవరంలో ఉన్న ఇస్కాన్ టెంపుల్ని అయితే చూపించబోతున్నాను. ఈ టెంపుల్ వచ్చేసి మామూలుగా అయితే మెయిన్ రోడ్ మీద నుంచి వెళ్ళొచ్చు. మెయిన్ రోడ్ మీద నుంచి అంటే తాడేపల్లిగూడెం రోడ్ వైపు నుంచి వెళ్ళొచ్చు. ఇప్పుడు నేను చూపించే దారి అయితే మాత్రం ఇటువైపు అనమాట, ఈ రోడ్లో అనమాట. ఒకసారి నేను అక్కడి నుంచి ఎలా వచ్చాను అనేది ఒక 2 క్లిప్స్ పెడతాను. ఆ క్లిప్స్ చూడండి, ఆ తర్వాత మీకు అర్థమవుతుంది. ఇది వచ్చేసి భీమవరం ఉండే రోడ్డు అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, నరసింహపురం అని ఉంది. ఇవన్నీ మనం వెళ్ళాల్సిన రూట్ అది. ఇప్పుడు ఆ రూట్లో వెళ్ళి ఆ టెంపుల్ చూపిస్తాను మీకు. ఇది ఉండి రోడ్డు, ఈ రూట్లో వెళ్తాం మనం. ఇందాక మీకు చూపించాను కదా, నరసింహపురం లోపల నుంచి రావాలని చెప్పేసి. ఇలా స్ట్రైట్గా 1 kilometer వచ్చేస్తే ఇక్కడ ఒక వంతెన వస్తుంది. ఆ వంతెన దగ్గర నుండి ఈ రూట్ని చూసారా, ఇటు కాకుండా ఈ రూట్లో వెళ్ళాలన్నమాట. చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఈ రూట్లో వెళ్ళాలి. ఓన్లీ బైక్స్ మాత్రమే వెళ్ళగలవు. అలాగే చిన్న కార్స్ కూడా వెళ్తాయి. చూసారు కదండి, ఈ క్లిప్స్ చూసారు కదా. ఆ రూట్లోంచి నేను ఇక్కడికి వచ్చాను, ఈ రూట్లోకి వచ్చాను అనమాట. మీరు ఎవరైనా కూడా ఏంటంటే మంచి లొకేషన్స్ అంటే ఫోటోషూట్స్ అని తీసుకోవాలనుకున్నప్పుడు, ఫొటోస్ తీసుకోవడానికి, అలాగే మంచి గ్రీనరీతో కూడిన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఇటువైపు రావాలనుకుంటే మాత్రం ఇటువైపు రావచ్చు అనమాట. ఇస్కాన్ టెంపుల్కి ఇటువైపు కూడా వెళ్ళొచ్చు. అలాగే ఈ రూట్ చూడండి ఎంత బాగుందో. అలాగే ఇవన్నీ కూడా పొలాలే, చుట్టూరా కూడా చాలా బాగుంటుంది. ఈ రూట్ అయితే ఇంకా ఎదరికెళ్ళిన తర్వాత ఇంకా బాగుంటుంది. ఫొటోస్ అవి దిగడానికి అయితే ఇంకా చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు మనం వెళ్ళాల్సిందేమో ఇటువైపు వెళ్ళాలి. చూడండి, ఇటువైపు వెళ్ళాలి మనం. చూడండి, అసలు క్లైమేట్ కూడా ఎరగదీస్తుంది, మామూలుగా లేదుగా. ఎక్సలెంట్గా ఉంది. అటువైపుకి వెళ్తున్నాను. చూడండి ఎంత బాగుందో. స్కై చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఎక్సలెంట్ అసలు. సరే, ఇంకా ముందుకెళ్ళిపోదాం. ప్రీవియస్ ప్లేస్ చూసారు కదండి, అక్కడ నుండి ఇంకా ఇలా ఫ్రంట్కి వచ్చేసాను. ఇటువైపు వెళ్ళాలి మనం యాక్చువల్గా అయితే. ఒకసారి మీకు ఇది చూపిద్దామని ఇక్కడ ఆపాను అనమాట. ఇక్కడ చూసారా ఎన్ని మామిడికాయలు ఉన్నాయో.
మొత్తం చాలా చెట్లు ఉన్నాయి చూడండి, ఆ బారున ఉన్న చెట్లన్నీ. ఇదిగోండి చూసారా, గుంపులుగా ఉన్నాయి. ఇదిగో అవన్నీ చెట్లే. అలా అని చెప్పేసి నేను ఈ వీడియోలో చూపించాను కదా, ఇటువైపు వచ్చినప్పుడు కోసారేమో, ఒకవేళ అలా కోసారనుకోండి ఇక్కడ చెట్టుకే కట్టేస్తారు, డౌట్ అందులోనే. మా చిన్నప్పుడు అయితే ఇటువైపు రావడం జరిగింది, అప్పుడు అలాగే మామిడికాయలు కోయడం జరిగింది. అప్పుడు మమ్మల్ని పరిగెట్టించి మరి తరిమేశారు, మామూలుగా లేదు అప్పుడు. ఇప్పుడు అలా మీరు ఎవరైనా కోయడానికి అయితే ట్రై చేశారనుకో, ఎవరైనా చూసారనుకోండి, ఓనర్స్ ఎవరైనా ఆ చెట్టుకే కట్టేస్తారు, అక్కడే కట్టేస్తారు, ఇంకా ఎక్కడికి వెళ్ళినవారు కూడా. ఇంకా ఇదిగోండి ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం ఇటువైపు వెళ్ళాలి, ముందు అక్కడికి వెళ్ళిపోదాం. మీకు మామిడికాయలు చూపించిన ప్లేస్ నుండి ఇంకా ఇలా ఫ్రంట్కి వచ్చేసాను, అటువైపు నుంచి వచ్చాం మనం, ఇంకా ఇలా ఫ్రంట్కి వచ్చేసాను. ఒకసారి ఇక్కడ లొకేషన్ చూడండి ఎంత బాగుందో. చూసారా ఎంత ఎక్సలెంట్గా ఉందో. అలాగే మనం ఈ రూట్లో ఇలా వెళ్తున్నాం కదా, రైట్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు వెళ్దాం. ఇంకా నా వెనక చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి వాటర్ ట్యాంక్. ఈ వాటర్ ట్యాంక్ ఇప్పుడు ప్రజెంట్ ఈ రూట్ ఉంది కదా, ఈ రూట్, అలాగే మనం వచ్చాం కదా ఆ రూట్ అంతా కూడా కింద పైప్ లైన్స్ ఉంటాయి. ఈ వాటర్ ట్యాంక్ నుంచి ఆ పైప్ లైన్స్ వేశారనమాట. ఈ ఊరు మొత్తానికి ఈ వాటర్ ట్యాంకే అనమాట వాటర్ సప్లై చేసేది. అలాగే మీరు దూరంగా చూడొచ్చు, అక్కడ ఒక అతను కనిపిస్తున్నాడు కదా, అతను ఇస్కాన్లో అతనే అనమాట, చూస్తున్నారా. అలాగే మీకు కొంచెం అక్కడ రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా, అదే ఇస్కాన్ టెంపుల్. కొంచెం ఫ్రంట్కి వెళ్ళి చూపిస్తాను. వాళ్ళు లోపలికి వెళ్ళడానికి ఒప్పుకుంటారో లేదో నాకు తెలియదు, ఒప్పుకోకపోతే మాత్రం నేనేం చేయలేను. ఇక్కడ చూడండి ఏమని రాసిందో. ఇక్కడ నుండి ప్రతి స్తంభం మీద ఇలాగే రాసి ఉంటుంది, హరే రామ 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 హరే హరే, ఇలా ఈ టైప్లో రాసి ఉంటుంది మొత్తం. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇస్కాన్ టెంపుల్ దగ్గర ఉన్నాను నేను. ఒకసారి ఇక్కడ చూడొచ్చు మీరు, నా వెనక్కి కనిపిస్తుందా మీకు, అదే ఇస్కాన్ టెంపుల్ అనమాట. ఇదిగోండి ఇటువైపు అంతా చూసారా ఎంత బాగుందో, మొత్తం అటు ఇటు చెట్లు వాటితో చాలా బాగా చేసుకున్నారు. అలాగే ఇంకా ఫ్రంట్కి వెళ్ళిపోతే చూడండి, ఈ స్తంభాల మీద వాటి మీద ఇస్కాన్ అని రాస్తుంది. ఇక్కడ చూడొచ్చు. అలాగే ఇక్కడ చూడండి, దీని మీద ఒకటి రాస్తుంది, ఇదేంటో చదవండి, భగవద్గీతలోంచి రాశారనమాట. అలాగే ఈ ప్లేస్ కూడా చూడండి. ఇప్పుడు ఇస్కాన్కి వెళ్ళాలంటే మనం ఇటువైపు నుంచి వెళ్ళాలి, ఇలా లోపల నుంచి వెళ్ళాలన్నమాట, ఈ రూట్లో వెళ్ళాలి. చూసారా, ఇది కొత్తగా కడుతున్న ఇస్కాన్ అనమాట. అలాగే ఆ ఇస్కాన్కి సంబంధించి ఇది ఒక మ్యాప్ లాగా. ఇప్పుడు కొంచెం లోపలికి వెళ్ళడానికి ట్రై చేద్దాం, ఒకసారి అడుగుదాం, వాళ్ళు ఒప్పుకుంటే కనుక వీడియో తీస్తాను, లేదంటే లేదు. ఇప్పుడు ఈ ఇస్కాన్ టెంపుల్కి యూస్ చేసే బ్రిక్స్ అన్నీ కూడా వీళ్ళే తయారు చేస్తారంటండి. వీళ్ళే తయారు చేసి వీళ్ళే కట్టుకుంటున్నారనమాట ఈ బ్రిక్స్తో అంతా కూడా. అలాగే బ్రిక్స్ ఉంటాయి కదా, వీటిని యాక్చువల్గా అయితే కాలుస్తారు. ఇది ఈ ఇస్కాన్ టెంపుల్కి ఉపయోగించే బ్రిక్స్ అయితే మాత్రం కాల్చకుండా తయారు చేస్తారనమాట. అలాగే ఈ సైట్ ఉంది కదా, ఈ ఓపెన్ సైట్ వచ్చేసి ఒక పాలరాతితో తయారు చేయబడే టెంపుల్ కోసం అనమాట.
ఆ టెంపుల్ కోసం ఈ ఖాళీ సైట్ అనేది యూస్ చేస్తారనమాట. అదేంటంటే ఓన్లీ సంకీర్తనల గురించి ఆ బిల్డింగ్ని అయితే కట్టడం జరిగింది. అలాగే మీరు ఇక్కడ చాలా చూడొచ్చు. అలాగే ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి సొంతంగా కూడాని అది మీకు బ్లాక్ కలర్లో కనిపిస్తుంది చూసారా, అదిగోండి ఆ బ్లాక్ కలర్లో కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి బ్లాక్ రైస్ అనమాట. బ్లాక్ రైస్ ఇది కూడా వీళ్ళు సొంతంగా పండిస్తున్నారనమాట ఈ బ్లాక్ రైస్ని కూడా. మీరు యాక్చువల్గా ఈ బ్లాక్ రైస్ని నేను దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. అదిగోండి ఒకసారి దానికి ఉన్న ఆ లీవ్స్ అవి చూడండి ఎలా ఉన్నాయో, ఆ గడ్డి చూడండి ఎలా ఉందో, బ్లాక్ కలర్లో ఉంది. ఇవేంటంటే బ్లాక్ రైస్ అంట. బ్లాక్ రైస్ వీళ్ళే పండిస్తారు. మామూలు రైస్ కూడా పండిస్తూ ఉంటారు అనమాట. అవన్నీ కూడా ఇక్కడ యూజ్ చేస్తారు. అలాగే ఇక్కడ మనకి కనిపించే గోవులు ఉన్నాయి కదా, ఈ గోవుల నుంచి వీళ్ళు పాలు అవేమీ తీయరు అస్సలు. వాళ్ళు ఆ పాలు కానీ దేనికి ఉపయోగించరు అనమాట. చూడండి ఫైనల్గా ఇప్పుడు ప్రజెంట్ ఇస్కాన్ టెంపుల్ దగ్గర ఉన్నాను నేను. చూడండి ఒకసారి ఎలా ఉందో, నా వెనక్కి కనిపిస్తుంది కదా, ఇదే ఇస్కాన్ టెంపుల్ అనమాట. ఇప్పుడు ప్రసాదం హాల్ అంటున్నారనమాట. ఇది టెంపుల్ వచ్చేసి పైన వస్తుందంట. అలాగే దీనికి ఈ టెంపుల్కి యూజ్ చేసిన బ్రిక్స్ ఉంటాయి. ఈ బ్రిక్స్ చూపిస్తాను మీకు. ఇదిగోండి ఈ బ్రిక్స్ ఉన్నాయి కదా, ఈ బ్రిక్స్ వచ్చేసి స్వయంగా వీరే తయారు చేస్తారండి. ఈ ఇస్కాన్ టెంపుల్కి సంబంధించిన వాళ్ళే తయారు చేస్తారు వీళ్ళే. ఇంకా ఈ బ్రిక్స్కి సంబంధించి ఏంటంటే ఫుల్ ప్రాసెస్ అనేది నేను నెక్స్ట్ పార్ట్లో చూపిస్తాను మీకు. ఈ ఇటుక ఉంది కదా, ఈ ఇటుకని ఏం చేస్తారంటే కాల్చకుండా ఈ విధంగా తయారు చేస్తారనమాట. ఈ పటిత్వం అది కూడా చాలా బాగుంది, చాలా గట్టిగా ఉంది ఇటుక అయితే మాత్రం. ఈ ప్రాసెస్ అనేది నేను నెక్స్ట్ పార్ట్లో మీకు చూపిస్తాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే మీకు ఈ టెంపుల్ లోపల చూపిస్తాను ఏ విధంగా ఉంటుంది అనేది. ఇంకా అది వచ్చేసి ఇక్కడ ఉంటారు కదండి, వాళ్ళు ఉండటం కోసం అందులో ఉంటారనమాట. ఆఫీస్ అది అందులోనే ఉంటుంది. చూసారు కదా, ఇది ఈ ఖాళీ సైడ్ చూపించాను కదా, ఇక్కడ స్టోన్ టెంపుల్ వస్తుంది. ఇదిగోండి ఇలా పైకి ఎక్కితే టెంపుల్కి వెళ్తాం అనమాట. పైన టెంపుల్ అయితే ఇంకా రెడీ అవ్వలేదు. ఇదిగోండి ప్రజెంట్ అయితే మనం ఇస్కాన్ టెంపుల్ లోపల ఉన్నాం. చూడండి ఎంత అద్భుతంగా ఉందో, ఎక్సలెంట్ కదా. ఈ పైన అన్నీ చూడండి, అన్నీ శ్లోకాలు ఉన్నాయి. మెయిన్ ఇంపార్టెంట్ అండి ఈయనే, చూసారా, ఇస్కాన్ టెంపుల్ వ్యవస్థాపకులండి ఈయన. ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులండి, చైతన్య ప్రభుపాదులు. అలాగే ఆయన పాదాలు అన్నమాట ఇవి. ఒక 500 సంవత్సరాల క్రితం ఈయనే ఈ ఇస్కాన్ టెంపుల్ని స్థాపించడం అనేది జరిగింది. మనం ఇప్పుడు భగవద్గీత యథాతథం అనే ఒక గ్రంథాన్ని మనం వాడుతున్నాం కదా, చదువుతున్నాం కదా, అది రాసింది కూడా ఈయనే అనమాట. అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు నరసింహస్వామి. ఇక్కడ ఉండే వాళ్ళంతా కూడా చాలా కూల్గా ఉన్నారండి, చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. నేను ఇలా వీడియో తీద్దామని వచ్చానండి, మీరు నాకు పర్మిషన్ ఇస్తారా అని అడిగితే ఏం ఆలోచించకుండా మీరు తీసుకోండి, మీ ఇష్టం, ఎంతసేపు తీసుకుంటారో తీసుకోండి వీడియో, మీ ఇష్టం అని చెప్పేసి పర్మిషన్ ఇచ్చారండి నాకు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. చూసారు కదా, ఇది టెంపుల్ అయితే ఇంకా రెడీ అవ్వలేదు, రెడీ అయితే ఇంకా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది.
ఈయనండి పర్మిషన్ ఇచ్చింది. మీ పేరండి? నా పేరు రామదాస. రామదాస్. ఓకే. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ. ఇదండి ఓవరాల్గా టెంపుల్ అయితే చూసారా. చూసారు కదండి వీడియో. ఈ వీడియోలో నేను చూపించిన ఈ ఇస్కాన్ టెంపుల్ ఏ విధంగా ఉందనేది కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా ఏ విధంగా ఉందనేది, ఈ టెంపుల్ అనేది ఏ విధంగా ఉందనేది కామెంట్ చేయండి. యాక్చువల్గా టెంపుల్ అయితే ఇంకా ఫుల్గా రెడీ అవ్వలేదు, రెడీ అవుతుంది. ఆ పైన కింద మేము చూపించాను కదా ప్రసాదశాల అంటండి, అది అక్కడ ఫుడ్ అది తింటారనమాట. ఆ పైన టెంపుల్ వస్తుంది. అలాగే ఈ ఖాళీ సైట్లో ఇంకొక స్టోన్ టెంపుల్ వస్తుంది అనమాట. ఇదంతా చూసారు కదా. అలాగే బ్రిక్స్ తయారు చేసే విధానం అనేది నెక్స్ట్ పార్ట్లో అప్లోడ్ చేస్తాను. ఇకైతే ఇక్కడితో వీడియో క్లోజ్ చేస్తానండి. ప్రీవియస్గా నేను తీసిన వీడియోస్ చాలా ఉన్నాయండి ఇటువంటివే. మీకు వీలైతే ఒకసారి అవి కూడా చూడడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం ఇలాగే ఉంటాయి మొత్తం వీడియోస్ అన్నీ కూడా, అన్ని టెంపుల్స్కి సంబంధించిన వీడియోస్. వాటికి సంబంధించిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే కార్డ్స్లో ఇస్తాను, అక్కడి నుంచి మీరు చూడొచ్చు. ఇక్కడితో అయితే వీడియో క్లోజ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.